హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఇది నా స్క్రీన్ నేమ్ మాత్రమే. ఇది నా ఫస్ట్ రివ్యూ వీడియో అండి. అది కూడా పెద్ద సినిమా మీద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమా తల్లిదండ్రులైనటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్కి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తల్లిదండ్రులని ఎందుకన్నాను అంటే, ఒక కథను పట్టుకొని ఎంతమంది దగ్గరికి తిరగాలి అంటే, ఒక తల్లి ఒక బిడ్డని 12 నెలలు ఎలా మోస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి కథని, నా కథ ఇది, నా కథ స్టోరీ ఇది, నా హీరో ఇది అని చెప్పేసి ఎంతోమంది దగ్గరికి తిరగాలి. అలా ఎంతమంది దగ్గరికి తిరిగి కష్టపడి ఉంటారో చిట్టిబాబు గారు. తండ్రి అంటే వచ్చిన సినిమాకి కొడుకుని ప్రయోజకుని చేయడం కోసం ఆ తండ్రి కొడుకు కోసం ఖర్చు పెడతాడు చూసారా, బాగా చదవాలని. అది తండ్రి తీసుకునే పాత్ర ప్రొడ్యూసర్ది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గ్లిమ్స్ మీదకి వస్తే రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్. చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ అ సూపర్ స్టోరీ. దట్ సూపర్ స్టోరీ. ఐ నో దట్ స్టోరీ. ఐ కెన్ టెల్ యూ నవ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. అండ్ దెన్ దట్స్ ద వే యూ హ్యావ్ రిటర్న్ ఈజ్ ఆసమ్. గ్లిమ్స్ అయితే మాత్రం అదిరిపోయిందండి. అది మామూలుగా లేదు. నాకు అక్కడ రామ్ చరణ్ గారు కనిపించలా, ఆ క్యారెక్టర్ కనిపించింది. ఓటే పని చేసే నాకి, ఓకే నాకు బతికే నాకి, ఇంత పెద్ద బతికేందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి కొడతా ఏటి మళ్ళీ. ఆల్మోస్ట్ 40 years ఉంటాయి రామ్ చరణ్ గారికి. 40 years ఏజ్లో ఆ బ్యాట్ పట్టుకొని ఎగిరి ఆ వంగి కూర్చొని లెగిచాడు చూడండి, అల్టిమేట్. అది ఎవరైనా సరే, ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే ఎవరైనా సరే ఇది ఛాలెంజ్గా తీసుకొని ఒక వీడియో తీయండి. ఆ షాట్ తీయడం అంత ఈజీ కాదండి. క్రికెట్ ఆడుతున్నారంటే పక్కన సరౌండింగ్ మొత్తం క్రికెటర్స్ ఉంటారు. బాల్ కొట్టకూడదని కొంతమంది, కొట్టాలని కొంతమంది ఆశిస్తూ ఉంటారు. కానీ అక్కడ షూటింగ్లో పక్కన ఎవ్వరు ఉండరు. ఇమాజినేషన్ చేసుకోవాలి, ఆ బౌలర్ వేస్తున్నాడు, వీళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. క్రికెట్లో ఆడేటప్పుడు ఒక షాట్ కొడితే ఒక ఉత్సాహం వస్తుంది, అరే నేను కూడా షాట్ కొట్టాలని. సినిమాలో ఏంటంటే పక్కన ఎవరు ఉండరు. ఎవరి కోసం కాదు, ఆ యాక్షన్ కోసం. నేను క్రికెటర్ని, అందరూ అక్కడ ఉన్నారు అని చెప్పి ఊహించుకొని కొట్టాలి. అదంత ఈజీ కాదు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎవ్వరు లేనప్పుడు, నీ పక్కన ఎవ్వరు లేనప్పుడు అలాంటి షాట్ ఎలా తీయాలి అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి వీడియో తీసి. నీకు ఆస్ట్రిచ్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి, దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది, ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. రామ్ చరణ్ గారు చేసినట్టు ఒక్కసారి ఆ షాట్ తీసి చూడండి, ఎంత కష్టమో తెలుసుద్ది. ఎంత కష్టపడి ఉంటారు. ఆ ఒక్క షాట్కి అంత కష్టపడి ఉంటే 3 గంటల సినిమాకి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు, ఎంత ట్రై చేసి ఉంటారు. పెద్ద సినిమా మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.